అమ్మ ప్రియా, ఆ పేపర్స్ దొరికాయా? తీసుకొచ్చావమ్మా? తొందరగా చెప్పమ్మా, టెన్షన్తో నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. ది గ్రేట్ ప్రియా వెళ్ళిన తర్వాత పని సాధించుకుని రాకపోవటమా? ఇదిగోండి పేపర్స్. ఇవే పేపర్స్, ఇవే పేపర్స్, ఇవే నేను సంతకం చేసింది పిన్ని. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశావు. ఇక ముందైనా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. వదిలేయండి శ్రీవారు. అత్త ఏమైనా కావాలని చేసిందా? పొరపాటున జరిగింది, వదిలేయండి. అమ్మా ప్రియా, నా బంగారు తల్లి, ఎంత మంచి పని చేసావే. నీకు వెంటనే దిష్టి తీయాలి, తీసుకొస్తానుండు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అమ్మా ప్రియా, నీకెన్ని తెలివితేటలమ్మా. ఎంత సాహసం, ఎంత తెగింపు. నీలాంటి తెలివిగలది నాకు మనోరాలు కావడం నాకు నిజంగా గర్వకారణంగా ఉంది. మరి ప్రియా అంటే ఏమనుకున్నారు బామ్మా? తెలివితేటలకు కేర్ ఆఫ్ అడ్రస్, సమయస్ఫూర్తికి రోల్ మోడల్. అవునవును ప్రియా, నీలాంటి తెలివితేటలున్న ఆడపిల్ల వంటింటి కుందేలా మగ్గిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇదిగో, డిటెక్టివ్ ప్రియా అని బోర్డు పెట్టి ఇలాంటి అసాధ్యమైన పనులన్నీ పరిష్కారం చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలి. అసలు వదినకున్న తెలివితేటలకి ఒక డిటెక్టివ్ డిపార్ట్మెంట్ లోనే కాదు, సిఐడి డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఉద్యోగం రావాలి. ఆపండి. ఏంటి నాన్ స్టాప్ గా ఓ తెగ పొగడేస్తున్నారు? ప్రియా మాత్రమే కాదు, నేను కూడా ఉండబట్టే ఈ పని సాధ్యమైంది. అయినా మీరు పొగిడేంత తెలివిగలది ఏం కాదు, తింగర్ది. తోకకి మంట పెట్టమంటే ఇంటినే కాల్చే రకం. అలాంటావేంట్రా? నువ్వెన్నైనా చెప్పన్నయ్యా, వదినైతే తెలివిగలది. పాపం, నా తెలివితేటల్ని మీరు మెచ్చుకునేసరికి శ్రీవారు ఉడుక్కుంటున్నారు. మీరిదంతా ఏం పట్టించుకోకండి. సరే సరే సరే, అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా జరిగిన దాన్ని మా వారికి చెప్పొద్దు. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, ఎవ్వరికి చెప్పం, ఎవ్వరు కూడా చెప్పరు. బామా, డిటెక్టివ్ అని ఎప్పుడు బోర్డు పెడదాం? రేపే పెట్టేద్దాం. మీరైతే ఎప్పటికీ మారు.
రాధిక, నీ ధ్యాస గుమ్మం వైపు ఉంది, మనసెక్కడో ఉంది. ఏమైంది రాధిక? ఏం లేదమ్మమ్మా, రోజు ఈ టైంకి కైలాష్ గారు ఇంటికి వచ్చేసేవారు. ఈరోజు ఇంకా రాలేదు, అందుకే చూస్తున్నాను. ఈ ఎదురుచూపులు భర్త మీద ప్రేమతోనా, వాడి ఆరోగ్యం బాగోలేదని కంగారుతోనా? ప్రేమ ఉంటేనే కదా అమ్మమ్మ కంగారు పుట్టేది. నిజమే, అంత ప్రేమున్నప్పుడు నువ్వు ఇంట్లో ఉండి కైలాష్ కోసం ఎదురు చూడటం, వాడేమో ఆఫీస్ పనుల మీద తిరగడం, ఇదంతా ఎందుకు? అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి 2 రోజులకోసారి తిరిగొచ్చారనుకో, ఇంకా ఇంకా దగ్గరవుతారు. ఒకరి కోసం ఒకరు ఉన్నారన్న నమ్మకం పెరుగుతుంది. అలాంటిది ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. అమ్మమ్మ, ఆయనకేమో తీరిక లేనంత ఆఫీస్ పని ఉంది, నాకేమో కాలేజ్ ఉంది, కుదరదమ్మమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. కైలాష్, నువ్వింకా రాలేదని మీ ఆవిడ నీకోసం ఎదురు చూస్తోంది. దేనికి రాధిక ఎదురు చూడటం? ఏమన్నా పనా? ఏం లేదండి, మీరింకా రాలేదేంటి అని ఎదురు చూస్తున్నాను అంతే. అలాగా, సరే. రాధిక, కైలాష్ అలసిపోయి ఇంటికొస్తే అలాగే నిలబడ్డావేంటమ్మా? కాఫీ మంచినీళ్ళు తీసుకెళ్ళు, వాడి అలసటకి సేద తీర్చు. 2-3 రోజుల నుంచి కైలాష్ గారు నాకు బాగా దగ్గర అవ్వాలని చూస్తున్నారు. నేను ఒంటరిగా ఉంటే నన్ను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసి నేను దూరం పెడితే కోపం వస్తుందేమో ఆయనకి. ఏమ్మా, ఆ, అమ్మమ్మా, భర్తకి దగ్గర అవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అదే, మీ ఆయనకి కాఫీ తీసుకెళ్ళడానికి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తీసుకువెళ్తానమ్మమ్మా. ఏమండి, కాఫీ? కైలాష్ గారు ఏం మాట్లాడటం లేదేంటి? బాగా ఫీల్ అయినట్టున్నారు. నేను ఫ్రెష్ చేస్తాను. టవల్ ఎక్కడుంది?
కైలాష్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. ఏమండి? సారీ అండి, ఐమ్ సో సారీ అండి, ఐమ్ సారీ. అనుకోకుండా అలా జరిగింది. చాలు. నాకెక్కడ దెబ్బ తగిలితే నీకెందుకు? ఏమండి? నువ్వు దూరంగా జరిగి నా గుండెకి గాయం చేశావు. ఇది పెద్ద దెబ్బేం కాదులే. అసలేంటి నీ ప్రాబ్లం? ఎందుకు ప్రతిసారి నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నీకు నేనంటే ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది అంటావు. నీ మనసులో నేను లేనా అంటే నేనంటే ఇష్టమనే అంటావు. మరి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నేను దగ్గరగా వస్తే ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఎందుకు? అది కాదండి. వద్దు వద్దు. ఏదో సంబంధం లేని కారణం చెప్తావు. అవసరం లేదు. ఏమండి? ఇద్దరూ మంచివారే. చూస్తే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్టే అనిపిస్తోంది. కానీ 4 గోడల మధ్యన భర్తని రాధిక ఎందుకు దూరం పెడుతోంది? శకుంతలకి మిగతా వాళ్ళకి ఇదంతా తెలియకుండా ఎందుకు దాస్తున్నారు? ఇద్దరి మధ్య ఏదో ఉందని దాస్తున్నారు. కలిసుండి దూరంగా ఉండడం మంచిదా? అసలు మొత్తానికే దూరం అవ్వడం మంచిదా? వీడేంటి ఎంత వదిలించుకుందాం అనుకున్నా మళ్ళీ తుమ్మ జిగుర్లా అంటుకుంటూనే ఉన్నాడు. గ్యారంటీగా ఇంటి బయట నుంచో లేదా వాళ్ళింట్లో నుంచో ఫోన్ చేస్తూ ఉండుంటాడు. ఫోన్ తీయకపోతే నేరుగా ఇంటి లోపలికే వచ్చేస్తాడు. బావ గాని రాధిక గాని చూసారంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకు ఫోన్ చేసావ్? అలా కసురుకుంటావండి మల్లేశ్వరి. తప్పకుండా వచ్చి నన్ను కలుస్తానన్నావు, రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎందుకు మల్లేశ్వరి నా స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఏంటి నీ తొక్కలో ప్రేమ? ఒక ఫోన్ కొనిచ్చావు, 2 సార్లు గిఫ్ట్లు ఇచ్చావు, 3 సార్లు రెస్టారెంట్కి తీసుకెళ్ళావు.
నన్నేదో మహారాణిలా చూసినట్టు నీ ఆస్తంతా రాసిచ్చినట్టు మాట్లాడతావే? అయినా నీ దగ్గర ఏముందని నేను నిన్ను రానివ్వాలి? ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు ఎందుకు మల్లేశ్వరి? నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా ప్రేమని ఆస్తితోనూ డబ్బుతోనూ విలువ కట్టకూడదు. ప్రేమ అంటే విలువ కట్టలేనిది మల్లేశ్వరి. ఆపు నీ సోది. నీ మాటలు వినే తీరిక ఓపిక రెండూ నా దగ్గర లేవు. ఇక నుంచి ఈ ఇంటి వైపుకొచ్చినా ఫోన్ చేసినా విసిగించినా నీ పేరు రాసి పెట్రోల్ పోసుకొని తగులు పెట్టుకుని చచ్చిపోతాను. ఇంతకు ముందు బెదిరించాను, ఇప్పుడు నిజంగానే చేస్తాను. జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటావు. పెట్టే ఫోన్. దరిద్రం వదిలిపోయింది. ఈ దెబ్బతో జీవితాంతం నా జోలికి రాడు. ఆకలి దంచేస్తుందమ్మమ్మ. నాకు ఆకలేస్తుంది, తిందాం పదా. ఏంటి ఇది? భోజనానికి నువ్వే ఏర్పాట్లు చేస్తున్నావేంటమ్మా? వంట కూడా నేనే చేశాను నేహా. అమ్మమ్మా, ఇది కళా నిజమా? అలాగే లేవేంటి? నమ్మలేని విషయాలు తెలిసినప్పుడు నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఇలాగే గిల్లుకోవాలి. అయితే నువ్వే గిల్లుకోవచ్చుగా. నాకు నొప్పెట్టదు. అమ్మా సునందా, నీ ఆరోగ్యం మానసిక పరిస్థితి అంతా బానే ఉంది కదమ్మా? అదేంటి పిన్ని అంత మాట అనేశారు? జీవితంలో జరగదు అనుకున్న ఆశ్చర్యకరమైన సంఘటన కళ్ల ముందే కనిపిస్తుంటే నమ్మలేక అడిగానమ్మా. ఇదంతా నిజమే కదా? నిజమే పిన్ని. నా కోడలు ప్రియా కోసం నేనే స్పెషల్గా వంట చేశాను. అత్తయ్య, నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. చిన్నదానివైనా పెద్ద బాధ్యత తీసుకొని నన్ను గండం నుంచి బయటపడేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. అరే, ఈ స్వీట్ నాకు చాలా ఇష్టం. అక్కడ పెట్టు. ఇవన్నీ చేసింది ప్రియా కోసం. తను తిన్న తర్వాతే మీరు తినాలి. మీ వదిన తినమంటేనే మీరు తినాలి. విన్నావారా అమర్? నీ పెళ్ళాం తన సమస్యను తీర్చిందని కోడలి మీద ఎంత ప్రేమ చూపిస్తుందో, ఎంత గారం చేస్తుందో. ఏం చేస్తాం అమ్మమ్మ, ఏ ఎమోషన్ అయినా ఓవర్గానే ఉంటుంది. కోపం వచ్చినా కష్టమే, ప్రేమ వచ్చినా కష్టమే. కూర్చో ప్రియా. అయ్యో అత్తయ్య, పర్వాలేదు అత్తయ్య. కూర్చోమ్మా, పర్లేదు. అయ్యో వద్దత్తయ్య. ప్లీజ్ కూర్చోమ్మా. కూర్చోమ్మా, పర్లేదు. నేనే ఇవాళ నీకు వడ్డిస్తాను. అయ్యో కూర్చో. అత్తయ్య వద్దత్తయ్య. లేదు, కూర్చో. కూర్చోమ్మా నాన్న. అత్తయ్య కూర్చో. సునందా, నేను నా కళ్ళతో చూస్తుంది నిజమేనా? నువ్వు నీ కోడల మీద ఇంత ప్రేమ చూపించటం, ఆప్యాయంగా వడ్డిస్తానని చెప్పటం, నాకైతే ఇదంతా భ్రమలా ఉంది. ఏంటిదంతా? వదిన సమస్య తీర్చింది కదా నాన్న, అందుకు. సమస్యలు తెచ్చడం ఏంటి? అంటే అది నాన్న అడుగుతున్నారు కదా ప్రియా, చెప్పు. శ్రీవారు కావాలని మావయ్య గారి ముందు నన్ను ఇరికిస్తున్నారు. సమస్య తీర్చడం అంటే సాధారణంగా అత్త కోడలకి పడదు కదా. అలా కాకుండా నేను అత్తయ్య కూర్చొని మా మధ్య సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకుని క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. అదే చెప్తోంది. అదే కదా నేహా? భలే కవర్ చేసావు వదినా.
కవర్ చేయటం ఏంటమ్మా? ప్రియా, నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. అంటే నేనే చొరవ తీసుకొని మా మధ్యన ఏమైనా ఉన్నాయో లేవో అని టాపిక్స్ అన్ని కవర్ చేశాను మావయ్య. అదే చెప్తోంది.